తిరుపతి జిల్లా చంద్రగిరిలోని పెరుమాళ్లపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శ్రీ వికాస్ నర్సింగ్ కాలేజ్లో విద్యార్థినుల పట్ల యాజమాన్యం అమానుషంగా ప్రవర్తిస్తోందని విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఫీజు కట్టలేదని విద్యార్థులతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని విద్యార్థి నేతలు మండిపడ్డారు. సెకండ్ టర్మ్ ఫీజులు కట్టలేదని విద్యార్థులతో వాష్రూమ్స్ క్లీన్ చేయించడం అమానుషమన్నారు. దళిత విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన యాజమాన్యంపై అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రగిరి నియోజకవర్గం పెరుమాళ్లపల్లి వద్ద ఉన్న వికాస్ నర్సింగ్ కాలేజ్ వద్ద ఒక దళిత ఎస్సీ సంబంధించి ఒక విద్యార్థిని ఈరోజు కాలేజీ యాజమాన్యం ఆ విద్యార్థిపై కక్షపూర్తికంగా ఒక దళిత జాతికి చెందిన విద్యార్థి అని చెప్పి ఆ అమ్మాయితో బాత్రూంలు గడిగించడం, అదేవిధంగా తిరిగిన పాత్రలను గడిగించడం, అదేవిధంగా ఏదైతే ఆ కాంపౌండ్ వాల్లో ఉన్న చెత్తనంతా కూడా ఊడిపించడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. అయ్యా, ఆ బాధితురాలు ఏదైతే విద్యార్థి సంఘాలు వద్దకొచ్చి ఆవేదన మొరపెట్టుకుంటే మేమంతా కూడా కలిసి వెళ్ళి ఆ యొక్క కాలేజీ కాడ ఏం సార్ ఒక దళిత విద్యార్థికి ఈ యొక్క కాలేజీల్లో ఈ విధంగా అవమానం చేస్తున్నారు ఎందుకని అడిగితే ఆయన ఒకటే అంటాడు, మీకంతా మేము చెప్పాల్సిన అవసరం లేదు, ఫస్ట్ గైడ్ బయట పోండి అంటున్నాడు. అయ్యా, మేము దళిత విద్యార్థికి జరిగిన అన్యాయంపై మేము విద్యార్థి సంఘాలుగా మేము అక్కడ శాంతియుతంగా ధర్నా చేస్తుంటే పైన కూటమి ప్రభుత్వంలో ఉన్న కొంతమంది అధికారుల అండదండలతో పోలీస్ వ్యవస్థను మా పైకి ఉసిగలిపి మా పైన తప్పుడు కేసులు పెట్టించేదానికి ప్రయత్నించారు.